బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ నోటీసులపై రాజ్ కసిరెడ్డి ఆడియో మెసేజ్ సంచలనం సృష్టించింది. లిక్కర్ కేసులో తనకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలన్నారని తెలిపారు. నోటీసులపై 24 గంటల్లోనే తాను స్పందించానని, తనను ఎందుకు రమ్మంటున్నారని అడిగారు. ఆయన ఏమైనా డాక్యుమెంట్స్ తేవాలా అని కూడా అడిగానని, విచారణకు సహకరిస్తానని కూడా తెలిపారు. ఇక తాను మెసేజ్ పెట్టాక రెండో నోటీసు ఇచ్చారని కూడా అన్నారు. కేసులో ప్రాథమిక సమాచారం ఇవ్వాలని కోరారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని అన్నారు. సాక్షిగా విచారణకు పిలిచి అరెస్టు చేయాలని చూస్తున్నారని తన లాయర్లు చెప్పినట్లు తెలిపారు. విజయసాయి చరిత్రను అందరి ముందు పెడతానని అన్నారు రాజ్ కసిరెడ్డి. నా పేరు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. గత లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఆఫీస్కి వచ్చి, మా ఇంటికి వచ్చి మా మదర్ కి నోటీస్ ఇచ్చారు. నన్ను విట్నెస్ గా నోటీస్ ఇచ్చి నన్ను అటెండ్ కమ్మని చెప్పారు. విత్ ఇన్ 24 hours ఆర్ సో నేను ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి, సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు, నేను మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్, నేను వస్తాను, బట్ నాకు ప్రైమరీలీ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నన్ను ఎందుకు రమ్మంటున్నారు, ఏముంది, ఏమన్నా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమైనా తెమ్మంటారా, ఇంకేదన్నా నా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది, ఎవరైనా చెప్పింది ఉందా, ఎనీథింగ్, గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ సో ఐ కెన్ కమ్ ప్రిపేర్డ్. అది నేను పెట్టిన ఈమెయిల్ పెట్టిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ నోటీస్ మళ్ళీ సర్వ్ చేశారు వయా ఈమెయిల్. ఆ ఈమెయిల్లోనే మళ్ళీ ఈరోజు ఇచ్చి నోటీసు రేపు అటెండ్ అవ్వండి అన్నట్టుగా ఇచ్చారు. అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్టెడ్ కన్సల్టింగ్ మై లాయర్స్ వర్ వెరీ క్లియర్లీ ఏం కమ్యూనికేట్ చేశారంటే, వీళ్ళు మిమ్మల్ని విట్నెస్గా నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొని కోర్టులో లీగల్గా మీకున్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్ట్ చేసిన తర్వాతనే నోటీస్కి అడ్రస్ చేయడం బెటరు అని అన్నారు. సో వాళ్ళు పంపించిన నోటీస్ని ఆల్రెడీ మనం హైకోర్టులో ఛాలెంజ్ చేశాము. హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవండి అని చెప్పింది. దాని మీద కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. అది కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా పెట్టున్నాము, వేర్ వీ హ్యావ్ క్లియర్లీ టోల్డ్ దట్ ఐ విల్ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా ముందు మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అది జరుగుతుంది. సో దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, సో విజయసాయి రెడ్డి చరిత్ర బయట పెడతానంటూ ఒక ఆడియో అయితే మనకు బయటకైతే వచ్చింది. అసలు పూర్వపురాల గురించి మనం మాట్లాడుకుంటే ఈ సిట్ ఆరోపిస్తున్న ఈ వ్యక్తి దానికి సంబంధం ఏంటంటారు? మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా ఈ కుంభకోణానికి సంబంధించి ప్రధాన నిందితుడుగా రాజ్ కసిరెడ్డికి సంబంధించి సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటికే 3 సార్లు అటు రాజ్ కసిరెడ్డికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా విచారణకి హాజరు కాని పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఈ రోజు రాజ్ కసిరెడ్డి ఒక ఆడియో మెసేజ్ రిలీజ్ చేయడం జరిగింది. నిన్న విజయసాయి రెడ్డి రాజ్ కసిరెడ్డి పైన చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి సంబంధించిన అంశాలన్నీ బయట పెడతాను, ఇప్పటి వరకు కూడా ఒక వర్గం మీడియా అంటూ తను టార్గెట్ చేస్తూ ఏకపక్షంగా కథనాలు ఇస్తున్నాయి, కాబట్టి అటు విజయసాయి రెడ్డి తన పైన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూనే రాబోయే రోజుల్లో విజయసాయి రెడ్డికి సంబంధించిన అంశాలన్నీ కూడా బయట పెడతారంటూ కూడా రాజ్ కసిరెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక నిన్న విజయసాయి రెడ్డి ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తం పాత్రధారి సూత్రధారి మొత్తం కూడా రాజ్ కసిరెడ్డి అంటూ గతంలో స్పష్టం చేశారు. అదేవిధంగా రాజ్ కసిరెడ్డి లాంటి క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తిని తను ఎప్పుడూ చూడలేదని, మంచివాడని తనని ప్రోత్సహిస్తే ఈ రకంగా ఇలాంటి వ్యక్తిని తను తెలుసుకునేపాటికి చాలా ఆలస్యమైందంటూ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు నిన్న విజయసాయి రెడ్డి విచారణ అనంతరం కూడా
చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి కౌంటర్ గా ఈ రోజు తన ఏదైతే ఆడియో మెసేజ్ ఒకటి విడుదల చేశారో దానిలో విజయసాయిరెడ్డికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విజయసాయిరెడ్డి అంశానికి సంబంధించిన అంశాలన్నీ కూడా త్వరలోనే బయటపడతాయంటూ చెప్తున్నారు. మరోపక్క ఇటు విచారణకి సంబంధించి ముఖ్యంగా సిట్ అధికారులు తనకి మొదటి నోటీస్ ఇచ్చినప్పుడు దానికి రైట్, థ్యాంక్ యూ.